జ్యోతి కిచెన్లో ఈరోజు క్యారెట్ బీట్రూట్తో వడలండి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో పర్ఫెక్ట్గా అలాగే ఈజీగా అండ్ హెల్తీగా ఏ విధంగా చేయొచ్చో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటాయండి. అసలు బీట్రూట్ లోపల ఎంత బాగా కుక్ అయిందో వేగిందో చూసారా. క్రిస్పీగానే ఉండడమే కాదు ఇవి చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. 1 కప్పు క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని సన్నగా తురుముకోండి. 1 కప్పు బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ కూడా సన్నగా తురుముకోండి. ఇలా తురుముకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులోకి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం కొద్దిగా, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు, స్కిప్ చేసేవచ్చు. 1/2 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను. 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే అల్లం ముక్కలను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను నేను. అలాగే ఈ తడి మనకి బీట్రూట్లోని తడి ఉంటుంది కాబట్టి ఈ తడితోటే మనకి ముద్ద అవుతుంది. అంతగా అవసరమైతే తీసుకోవచ్చు. నేను మొత్తం కలిపితే నాకు అవసరం బట్టి చూసుకొని తీసుకుంటాను. ఇక్కడ క్యారెట్లోది బీట్రూట్లోదే మనకి తడి అనేది తేమ అనేది సరిపోయింది. ఎక్కడ ఒక నీళ్ళు చుక్క అనేది వాడకండి, వేయకండి. నేను ఇక్కడ నీళ్ళు చుక్క వాడకుండా బీట్రూట్లోని తేమ ఉంటుంది కదా అదే నాకు సరిపోయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత వడ షేపు వచ్చేటట్టు వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం తడిగా ఎక్కువ ఉంటే కనుక మీరు శనగపిండిని కానీ వరిపిండి కానీ లేదంటే సోడిపిండినైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఉండని చేసుకుని దీన్ని నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా వడ షేప్ వచ్చేటట్టు ఇలా అనుకోండి. ఆన్ చేసి మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేటెక్కక మనం ముందుగా చేసుకున్న బీట్రూట్ వడల్ని వేసేసుకుందాం. ఈ పక్కకి తిరిగేసుకుందాం. ఇవి చాలా హెల్తీ కదా, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్తో చేసాం కదా మనం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ అనేది వాడలేదు కాబట్టి. 2 సైడ్లు కూడా బాగా వేగిపోయాయి. వీటిని పక్క తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్లేట్లోని ఓ టిష్యూ పేపర్ వేసుకుని తీసుకోండి. ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే డ్రాప్ అయిపోయి లాగేసుకుంటుంది కదా. మిగతా కూడా వేసేసుకుందాం. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. నేను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చారు, పప్పు చారులోకి కానీ, సాంబార్ రసంలోకి కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లోకైనా కూడా చాలా సూపర్ ఉంటాయి ఇవి. ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఈ పక్కకి తిరిగేసుకుందాం. కలర్ చూసారా, బీట్రూట్ కలరు అసలు న్యాచురల్ కలర్ కదా. మనం ఏ కలర్ వేయకుండా నిజంగా చాలా హెల్తీగా ఉంటాయి. మీకు కావాలంటే కనుక బటర్ కానీ నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుని వడల కింద వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.